సో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. పార్ట్ 7, శాంతి సమాధానము దీర్ఘ శాంతము. సో మనిషికి ఇవి జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలమ్మ, చాలా ముఖ్యమైన ఆస్తులు చెప్పాలంటే. భూలోకంలో కోట్లు సంపాదించిన వాళ్ళు ఆస్తిపరులు అంటారు, కానీ ఎవరి మనసులో దీర్ఘశాంతం ఉంటుందో, ఎవరి గృహంలో శాంతం ఉంటుందో వాళ్ళే నిజమైన ధనవంతులు, నిజమైన ఐశ్వర్యవంతులు. నిన్న బైబిల్లో ఒక సందర్భంలో దేవుడు చెప్పాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. యుద్ధాలు చేసి అనేక విజయాలు కలిగిన ఆ పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతంతో ఉన్నవాడు శ్రేష్ఠుడని దేవుడు చెప్పాడు, బయలుపరిచాడు. సో అన్నిటికంటే ముఖ్యమైనది నువ్వెంత సంపాదించావన్నది కాదు, ఎంత సుఖంగా ఉన్నావన్నదే ముఖ్యము. ఎంతమంది నీకు బంధు బలగం ఉన్నదని కాదు, వాళ్ళ ద్వారా నీకు ఎంత సుఖంగా ఉన్నావు, ఎంత సౌఖ్యంగా ఉన్నావు అన్నదే ముఖ్యము. సో దేవుడు గొప్ప గొప్ప సంగతులు మనందరికీ కూడా బయలుపరుస్తున్నాడు. విన్న వాక్యాన్ని విన్నట్టుగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా అంశాలు దేవుడు మనకు చెప్పాడు. మనిషి ఎందుకు ప్రశాంతతను కోల్పోతున్నాడు, ఎందుకు దీర్ఘశాంతాన్ని కోల్పోతున్నాడు, ఎందుకు శాంతి సమాధానము లేకుండా ఉంటున్నాడు మనిషి అనేది చాలా చాలా క్లుప్తంగా దేవుడు మనకు వివరిస్తున్నాడు. సో మనం ఈ వాక్యం విని మనం పరిశుద్ధపరచుకొని మనము ఈ వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మనకు శాంతి సమాధానము నెమ్మది వస్తుంది. సో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మనము రివెంజ్ తీసుకునే మోడ్లో ఉండొద్దు. ఎప్పుడైనా కూడా పగ తీర్చుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు, ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు నీ మనసులో శాంతి దీర్ఘశాంతము ఉండదు. అదొకటి. అతిగా ఆశించడం వల్ల మనకు మనశ్శాంతి ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. అదొకటి. ఈ లోకాన్ని వెంబడించడం వల్ల నీకు శాంతి ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. యేసయ్యను వెంబడించినప్పుడే మనకు ఆ దీర్ఘశాంతం ఉంటుంది. అదొక రీజను. ఇంకొకటి అసూయ. అసూయ వల్ల మనకు సుఖం ఉండదు, సంతోషం ఉండదు. ఇంకొక రీజను, మన కుటుంబంలో ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక ఆలోచనలు లేకపోవడం వల్ల మనకు మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. సో ఇలా చాలా సందర్భంలో దేవుడు మనకు చాలా చాలా క్లుప్తంగా వివరించాడు, చాలా కీస్ మనకిచ్చాడు. సో వాటిని పట్టుకొని మనము ఆచరించాలి. సో కొలసీలకు రాసిన 1వ అధ్యాయం 10వ వచనం, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమై. సో దేవుడి చిత్తం ఏంటిదో తెలుసుకుందాం, పూర్ణంగా గ్రహించుకుందాం, అంటే కంప్లీట్గా తెలుసుకుందాం దేవుని చిత్తము. ప్రతి సత్కార్యంలో సఫలాలు కావచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. సో దైవ జ్ఞానంతో నిండుకుందాం. నువ్వు దైవ జ్ఞానంతో నిండుకున్నావు అనుకో, నీకు మనశ్శాంతి ఉంటుంది, దీర్ఘశాంతం ఉంది. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టున్నట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవడం వలననియు. సో చూడండి, మనం ఆయనను సంతోషపెట్టాలి. మొత్తం 800 కోట్ల జనాభా, మనం మనుషులను సంతోషపెట్టలేం. నేను నిన్న ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, మనం ఏం మాట్లాడినా తప్పు తప్పు తీసుకునే వాళ్ళు ఉంటారు, మనం మంచి మాట్లాడినా తప్పే తీసుకుంటారు, మంచి చేసినా కూడా తప్పే అంటారు. సో అలాంటి వాళ్ళని పట్టించుకొని మనము మనసు బాగు బాధపడుకోవద్దు. సో కొంతమంది ఉంటారు, సో మనం ఏది మాట్లాడినా, మనం మంచి చేసినా, మంచి మాట్లాడినా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, ఏదో ఒక నింద వేస్తూనే ఉంటారు, ఏదో ఒక అవమానం పరుస్తూనే ఉంటారు. సో అలాంటి మాటలు విని మనము బాధపడద్దు, దుఃఖపడద్దు. సో అందుకే మనం సంతోష పెట్టాల్సింది ఎవరిని? దేవుణ్ణి. దేవుడు ఒక్కడే. మనుషులు 800 కోట్ల మందిని మనం సాటిస్ఫై చేయలేము కూడా. ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులే మనకు విరోధంగా మాట్లాడవచ్చు. మన భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. సో మన ఉంటున్న నైబర్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, ఎవరొకరు ఏదో ఒక రకంగా మనల్ని మాటలని హింస పెడుతుంటా అంటారు మాటల ద్వారా. అవన్నీ పట్టించుకుంటే మనకు మనశ్శాంతి కరువు అవుతుంది, దీర్ఘశాంతం కరువు అవుతుంది. సో అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అందుకే మనం అందరం కూడా ఎవరికి నచ్చినట్టుగా నడవాలి, ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళననియు. సో ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళననియు. ఎందుకు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి? ఎందుకంటే ఆయన నీతిమంతుడు, మనము కూడా నీతిలో ఎదగాలి. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధంగా ఎదగాలి. ఆయనే వాక్య స్వరూపి, మనం కూడా వాక్యంలో ఎదగాలి. సో ఆయనలో ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, శాంతము, దీర్ఘశాంతము, సమాధానం ఇవన్నీ యేసయ్యలో ఉన్నాయి. యేసయ్య యొక్క గుణాలు ఇవన్నీ కూడా. ఆయన దీర్ఘశాంతము, ఆయన నెమ్మదిగా గల దేవుడు, సమాధానం గల దేవుడు, ఆయన ఆనందము, సంతోషము ఆయన దగ్గర ఉంది. సో ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
సో ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని. చూసారా అండి, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, సో కంప్లీట్గా ఓర్పు, సో సహనం. నేను చెప్పాను, సహనం మనకు ఓర్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక హౌస్ వైఫా సహనంగా ఉండాలి, ఒక హస్బెండా సహనంగా ఉండాలి, లేకపోతే ఒక డాక్టరా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా, ఒక డ్రైవరా, ప్రతి ఒక్క ప్రొఫెషన్ తీసుకోండి, టీచర్ ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా ఓర్పు సహనం పేషెన్స్ లేకపోతే చాలా కష్టం అండి. నువ్వు ఓపికతో నీ కుటుంబాన్ని కట్టుకోకపోతే చాలా కష్టం, కూలిపోతుంది కుటుంబము. ఓపికతో సంఘాన్ని కట్టుకోకపోతే చాలా కష్టము, సంఘం కూలిపోతుంది. సో ఓపికతో నువ్వు పిల్లలకు పాఠాలు చెప్పకపోతే ఒక టీచర్గా ఆ పిల్లలు పాడైపోతారు. సో ఓపికతో ఒక వైద్యుడు వైద్యము చేయకపోతే, ఆపరేషన్ చేయకపోతే ఆ మనిషి రిస్క్లో పడిపోతాడు. సో ఏ ప్రొఫెషన్ తీసుకోండి, డ్రైవరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ నడిపిస్తున్న పైలట్, ఆ పైలట్కు ఓపిక లేదనుకోండి, అందులో ఉన్న వాళ్ళ ప్రాణాలన్నీ పోవచ్చు. ఒక డ్రైవర్కి ఓపిక లేదనుకోండి, 60 మందో 100 మందినో వేసుకెళ్తున్న ఆ బస్సుని కావచ్చు, లేకపోతే ఆ ట్రక్ కావచ్చు, ఓపికతో డ్రైవింగ్ చేయకపోతే అందరి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. సో ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా ఓర్పు లేకపోవడం వల్ల కూడా నీకు ఏమవుతుందంటే దీర్ఘశాంతము కరువవుతాము. సో ఇంకొక కీ దేవుడు మనకి ఇస్తున్నాడు, సహనము ఓర్పు అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. అది ఏ ప్రొఫెషన్ అయినా కూడా, ఆఖరికి హౌస్ వైఫ్ అయినా కూడా నీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి, ఓర్పుతో సహనంతో కట్టుకోవాలి, తొందరపడద్దు. ఆయనకు తగినట్టుగా నడుచుకునే వాళ్ళని. ఆయన లోపల దీర్ఘశాంతం ఉంది, మన లోపల కూడా దీర్ఘశాంతం ఉండాలి. ఆయన లోపల శాంతి, ఏసయ్య లోపల శాంతి సమాధానం ఉంది, మన లోపల కూడా శాంతి సమాధానం రావాలి. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు. సో సామెతలు 21:9 గయ్యాలితో పెద్ద ఇంట నుండు కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. సో ఇది చూద్దాము, ఇది మ్యారేజ్ లైఫ్కి సంబంధించిందండి. సో గయ్యాలితో పెద్ద ఇంట నుండకుండా, సో కొంతమంది ఉంటారు, ఈవెన్ నేను ఒకరి నుంచే మాట్లాడట్లేదు, ఇద్దరి నుంచి మాట్లాడుతున్నాను, ఐదర్ హస్బెండ్ ఆర్ ఐదర్ వైఫ్. సో హస్బెండ్ బాగున్నాడు కానీ వైఫ్ బాగాలేదు, సో గయాలి వైఫ్ దొరికింది, సో జీవితాంతం నరకమే. లేకపోతే ఆ వైఫ్ బాగుంది కానీ హస్బెండ్ మంచోడు కాదు, తాగి కొడుతున్నాడు, తిడుతున్నాడు, లేకపోతే నస పెడుతున్నాడు. సో 20-30 సంవత్సరాలు అది టార్చర్ అలాగే ఉంటుంది, ఇక శాంతం అనేది ఉండదు. ఒకటండి, కుటుంబం అన్నాక భార్యాభర్త నుంచి మొదలవుతుంది కుటుంబం ఎప్పుడైనా కూడా. ఆ భార్యాభర్తలు సరిగా లేకపోతే ఆ పిల్లలకు కూడా మనశ్శాంతి ఉండదు, పిల్లలకు కూడా శాంతి ఉండదు. అందుకే భార్యాభర్తలు ఎప్పుడైనా సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, శాంతంతో ఉండాలి, సహనంతో ఓపికతో ఉండాలి, కట్టుకోవాలి. కుటుంబము అంటే భార్య భర్త పిల్లలు ఇద్దరుండొచ్చు, ముగ్గురుండొచ్చు. సో భార్య సరిగా లేకపోయినా, భర్త సరిగా లేకపోయినా ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుందండి. సో చాలామంది కూడా పెళ్ళికి ముందు డబ్బులు ఎంత ఇస్తావు, కట్నం ఎంత ఇస్తావు, బంగారం ఎంత పెడతావు, అది కాదు. ఈ అమ్మాయిని చేసుకుంటే నేను సుఖంగా ఉంటానా ఉండనా, ఈ అబ్బాయిని చేసుకుంటే నేను సుఖంగా ఉంటానా ఉండనా. ఒక ఒక లేడీ ఒక 20-30 కోట్ల కట్నం తీసుకొచ్చింది, కానీ గయ్యాలి, ఆ డబ్బు వల్ల సుఖంగా ఉంటాడా, ఉండలేడు కదా. సో ఏ డబ్బు తీసుకురాలేదు కానీ దీర్ఘశాంతం గల సుఖంగా ఉంటారు. సో డబ్బుతో ఎప్పుడు కూడా మనము మ్యారేజ్ లైఫ్ని ముడిపెట్టద్దు. సో అలాంటివన్నీ మనం పక్క పెట్టుకొని, సో మనకు సుఖం ఉంటుందా లేదా, సంతోషం ఉంటుందా లేదా, పెళ్లి చేసుకుంటే ఒక పూట భోజనం తిన్నా కూడా తృప్తిగా తినగలుగుతామా లేదా అనేది ఇంపార్టెంట్. నేను చాలా సాక్ష్యాలు వింటున్నాను. సో చాలామంది కూడా పిల్లల్ని హింసిస్తున్నారండి ఈ కాలంలో. అమ్మాయి పుట్టిందని చాలామంది కూడా హింసిస్తున్నారు, అబ్బాయిని ఒకలాగా అమ్మాయిని ఒకలాగా. నేను మొన్న ఒకరు చెప్తున్నారు నా దగ్గరికి వచ్చి, ఒక పాప రోజు స్కూల్కి లేటుగా వెళ్తుందట. ఎందుకు లేటుగా వెళ్తుందని వాళ్ళ టీచర్ అడిగితే, వాళ్ళ అమ్మనే ప్రతిరోజు ఆ ఇల్లు ఊడిపించి, 10 ఇయర్స్ పాపకు ఇల్లు ఊడిపించి, ఇల్లు తుడిపించి, ఆ గిన్నెలు అంట్లు గడిపిపించి, అంట్లు తోమిపించి, ఆ బట్టలు ఎండేపించి, తను ఒక్కతే వంట చేస్తుంది, బాక్స్ పెట్టుకొని వస్తుంది. చిన్న 10 ఇయర్స్ పాపను హింసిస్తుంది, సరిగా పని చేయకపోతే కొడుతుందట. ఒకసారి కాల్చిందట కూడా, కట్టెతోటి ఒక సరాతంతో వేడి చేసి కాల్చిందట. చూడండి,
అత్తలాగా బిహేవ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ కాలంలో చాలామందిని చూస్తున్నాను నేను. సో అలాంటి పిల్లలకు ఇక ఎక్కడ శాంతం ఉంటుందండి. తల్లి వల్లనే తను మనశ్శాంతి కోల్పోతుంది. చిన్న వయసు ఏదైనా కష్టం వస్తే తల్లికి చెప్పుకుంటారు ఆడపిల్లలు. అలాంటిది తల్లే కష్టపెడుతుంది, తల్లే హింసిస్తుంది చిన్న పిల్లల్ని. అలాంటి వాళ్ళకు ఇక శాంతం ఎలా ఉంటుంది? సో బయట చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. సో ఇంకొకటి చూశాను, ఒక పాప థర్డ్ క్లాస్లోనే మెచ్యూర్ అయిందని వాళ్ళ తల్లి ఊకే కొడుతుందట. సో అలా చెప్తున్నారు పిల్లలు, ఇలా ఉన్నది మా పరిస్థితి అని. ఏ క్లాస్? థర్డ్ క్లాస్ అంటే ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచే వాళ్ళ తల్లి హింసిస్తుంది. నువ్వు ఆడపిల్లవు ఎందుకు పుట్టావు? సో ఎక్కడ శాంతి ఉంది ఆ పిల్లలకు? సో ఒకటండి, భార్యాభర్తల వల్ల పిల్లలకు, తల్లిదండ్రుల వల్ల పిల్లలకు మనశ్శాంతి ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఉండాలి. కుటుంబము ఈజ్ క్రియేటెడ్ బై గాడ్. కుటుంబ విలువలు దేవుడి వల్ల వచ్చినాయి, దేవుడి ద్వారా వచ్చాయి. అందుకే ఓపికతో కట్టుకోవాలండి. గయ్యాలితో పెద్ద ఉండుకుంటే, ఇప్పుడు గయ్యాలి భార్య దొరికింది అనుకోండి, టార్చర్. 30 సంవత్సరాలు బ్రతికినంత కాలము సుఖం ఉండదు, శాంతం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. అలాగే భర్త పట్టించుకోలేని భర్త దొరికాడు, భర్త తాగుబోతో, తిరుగుబోతో, లేకపోతే కొట్టేవాడు, తిట్టేవాడు, బాధ్యత లేనివాడు దొరికాడు. సో మనిషికి కష్టము, ఆ భార్యకు కష్టము, జీవితాంతం అదొక నిత్య నరకం అన్నట్టే, భూలోకంలోనే నరకం చూసినట్టు. సో దీనివల్ల ఇది ఇంకొక రీజన్. సరైన లైఫ్ పార్ట్నర్ ఇంకొక రీజన్. సరైన లైఫ్ పార్ట్నర్ దొరకకపోవడం వల్ల మనకు మనశ్శాంతి దొరకదు. మనకు మనశ్శాంతి కానీ, మన పిల్లలకు కానీ దీర్ఘశాంతం కానీ దొరకదు, టార్చర్ ఉంటుంది. ఇదొక రీజన్గా దేవుడు చెప్తున్నాడు. సంఖ్యాకాండము 6 అధ్యాయం 26 యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును కాక. సో దేవుడి నుంచే మనకు శాంతి సమాధానం వస్తుందండి. అందుకే ప్రార్థించుకోవాలి. కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి, కుటుంబంలో ఏక మనస్సు ఉండాలి. భర్త సరిగా లేడా ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి. భార్య సరిగా లేదా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. పిల్లలు సరిగా లేదా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. మార్చమని అడగాలి. అందరిలో ఏక మనస్సుని కలిగ చేయమని అడగాలి దేవుడిని. దేవుడు ఇస్తేనే అవుతుందండి సమాధానము, శాంతి, దీర్ఘశాంతము, ప్రేమ, కరుణ, కృప, దయ. ఇవన్నీ దేవుల్లో ఉన్న క్వాలిటీస్. ఇవన్నీ ఆయన ఇస్తేనే మనకు వస్తుంది, ఆయన ఇవ్వకుండా రాదండి. వీ డు నాట్ ఎక్స్పెక్ట్ వితౌట్ ప్రేయింగ్. సో కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి. సో కుటుంబం బాగానే ఉంది, కానీ మనం చేసే ఉద్యోగంలో మెంటల్ టార్చర్ ఉంది. మేనేజర్ సరిగా లేడు, కొలీగ్స్ సరిగా లేడు, వర్క్ ప్రెషర్, మేనేజర్ ప్రెషర్, కొలీగ్స్ ప్రెషర్ అలా ఉందనుకోండి ఉద్యోగంలో, అది ఇంకా టార్చరు. సో అందుకే ఉద్యోగంలో నెమ్మది ఉండాలి అని కోరుకోవాలి. అండ్ కుటుంబం బాగానే ఉంది, కానీ ఆరోగ్యం బాగాలేదు కుటుంబంలో. ఒకరికి ఎప్పటికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దానివల్ల కూడా మనకు శాంతాన్ని కోల్పోతాము. చూసారా అండి, మనిషి శాంతిని కోల్పోవడానికి ఎన్ని రకాలుగా రీజన్ ఉన్నాయో. సో కుటుంబంలో నలుగురు ఐక్యంగా ఉన్నారు. సో నలుగురు ఉన్నారు కుటుంబంలో, భార్యాభర్త, 2 పిల్లలు, కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల శాంతం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. సో కుటుంబంలో హెల్త్ ఇష్యూస్ లేవు, మంచి నలుగురు ఐక్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ ఆఫీస్ ఉద్యోగంలో కొలీగ్స్ బాగాలేరు, మేనేజర్ బాగాలేరు. వాళ్ళ వల్ల మనకు శాంతం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. సో ఇవన్నీ కాకుండా మనము అన్ని రకాలుగా మనము నలుదిక్కులా ప్రార్థించుకోవాలి. నెమ్మది, శాంతి, సమాధానం రావాలి. లేకపోతే సంపాదించిన సంపాదన, సో సంపాదనలో నెమ్మది లేదు. నెలకు 2-3 లక్షలు వస్తున్నాయి, కానీ రాగానే అప్పులలోకి వెళ్ళిపోతున్నాయి. రాగానే డాక్టర్ ఫీజులకు కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, మెడిసిన్స్ కానీ వెళ్తున్నాయి. ఆ సంపాదించే సంపాదన నువ్వు అనుభవించలేకపోతున్నావు, తృప్తిగా తిని ఉండలేకపోతున్నావు. ప్రార్థించుకోవాలి. నువ్వు సంపాదించే సంపాదనలో నెమ్మది ఉండాలని, శాంతి ఉండాలని. చూసారండి ఎన్ని రకాలుగా అపవాది అటాక్ చేస్తున్నాడో, నువ్వు ఉంటున్నావు గృహం దగ్గర, నీ నైబర్స్ లేరు, వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. అక్కడ కూడా మనకు మెంటల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. నీ బంధువులు, నీ స్నేహితులు సరిగా లేరు, అక్కడి నుంచి మెంటల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. అందుకే నలుదిక్కుల నాకు నెమ్మదిని, సమాధానాన్ని దయచే ప్రభు అని ప్రార్థించుకోవాలి. నలుదిక్కుల నీవు చేసే ఉద్యోగంలో, నువ్వు సంపాదించే సంపాదనలో, నువ్వు ఉంటున్న గృహంలో, నీ కుటుంబంలో, కుటుంబ సభ్యుల మధ్య నలుదిక్కుల నీకు నెమ్మది, శాంతిని, సమాధానం దయచేయాలి.
ఇప్పుడు నాకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, ఆ సంఘంలో కూడా సమాధానం ఉండాలి, ఆ సంఘంలో కూడా నాకు శాంతి ఉండాలి, లేకపోతే నాకు వచ్చే సభ్యుల ద్వారా కూడా ఏమైనా ప్రమాదం ఆటంకం రాకుండా ఉండాలని. సో అలా అన్ని రకాలుగా శత్రువు అటాక్ చేస్తాడు. శత్రువు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే నిన్ను డిస్టర్బ్ చేయాలంతే. అది ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులను కూడా వాడుకోవచ్చు. నేను దేవుడి చేత వాడబడుతున్నప్పుడు నా కుటుంబ సభ్యులు ఒక్కొక్కసారి అపవాది చేత వాడబడతారు. మన కుటుంబ సభ్యులు ఒకసారి యేసయ్య దేవుడు ఆత్మ చేత వాడబడుతున్నప్పుడు ఒక శిష్యుడు అపవాది చేత వాడబడ్డాడు, అతని ద్వారా డిస్టర్బెన్సెస్ రావడానికి. ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యుల ద్వారానే మనకు డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. అపవాది మన కుటుంబ సభ్యులనే వాడుకొని, మన రిలేటివ్స్నే, మన సొంత బ్లడ్ రిలేషన్నే వాడుకొని మనల్ని అటాక్ చేయవచ్చు, మనం దీర్ఘశాంతం కలవాలని. సో ఎంతసేపు అపవాది ప్రయత్నాలు, నువ్వు మనశ్శాంతిగా ఉండద్దు, డిస్టర్బ్ చేయాలి, ఫైనాన్స్ ప్రాబ్లం అన్న పెట్టాలి, లేకపోతే ఇంట్లో గొడవలన్నా పుట్టించాలి, లేకపోతే నిన్ను ఏదో ఒక మాట అనిపించాలి, ఎవరో ఒకరి ద్వారా నిన్ను ఏదో ఒక నింద వేపియాలి, ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపించాలి వాళ్ళను. సో ఆఫీస్ కొలీగ్స్ ద్వారా నీకు శాంతి ఉండదు. సో అపవాది ఇదే. కానీ దేవుడి దగ్గర ఏముంటుంది? శాంతి ఉంటుంది. అపవాది దగ్గర మనశ్శాంతి ఉండదు. సో వాడి యొక్క లక్షణాలన్నీ మన మీద రుద్దాలని చేసి అపవాది అటాక్ చేస్తుంటా అంటాడు. అందుకే నేను నిన్న ఒక సందర్భంలో చెప్పాను. సో ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటారండి. వాళ్ళ గురించి మనం పట్టించుకొని మనము మన లైఫ్ని వృధా చేసుకోకూడదు. జీవితాంతం బాధపడుకుంటుంటే, జీవితాంతం చింతించుకుంటూ ఉంటే, జీవితాంతము కన్నీరు పెట్టుకొని ఉంటే ఇక ఎప్పుడు సుఖంగా ఉంటాము, ఎప్పుడు సంతోషంగా ఉంటాము, ఎప్పుడు ఆనందంగా ఉంటాము? అనేవాళ్ళు అననివ్వండి, మాట్లాడే వాళ్ళు మాట్లాడుకొనివ్వండి, ఆలోచించే వాళ్ళు ఆలోచించుకొనివ్వండి. నీ ఇన్నర్ పీస్ ఏదైతే ఉంటుందో అది కోల్పోకు అని చెప్తున్నాడు దేవుడు. ఒకసారి యేసుప్రభు అని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. యేసుప్రభు అని ఆయన దొంగ అన్నారు, ఆయన కాముగా ఉన్నాడు. ఆయన అబద్ధాల బోధకుడు, దయాల బోధకుడు అన్నాడు, కాముగా ఉన్నాడు. అందరూ ఒక పిలాతు దగ్గర తీసుకొని వెళ్ళి చెప్పారు, ఇగో ఈయనను శిలవేయండి, శిలవేయండి అని. ఈయన దొంగ, ఈయనను శిలవేయండి, అబద్ధ బోధకుడు, శిలవేయండి అన్నాడు. కానీ ఆయన కామ్గా ఉండి ఆయన ఇన్నర్ పీస్ని మాత్రం కోల్పోలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఆయనకు తెలుసు ఆయన ఏంటిది అనేది. సో మనకు కూడా తెలియాలి. ఒకరు నిన్ను దొంగ అన్నంత మాత్రం మనం దొంగ అవుతామా? కాదు కదా. ఒకరు నిన్ను తప్పు అని మాట్లాడినంత మాత్రం తప్పులో పడిపోతామా? కాము కదా. సో అందుకే బీ స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా, బీ స్ట్రాంగ్ ఇన్ ద. ఎందుకంటే అపవాది అలా ప్రేరేపిస్తారండి. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులనే ప్రేరేపిస్తాడు అపవాది. తల్లినో, తండ్రినో, పిల్లలనో, అక్కనో, చెల్లెనో, అన్ననో, తమ్మున్నో, లేకపోతే కొలీగ్స్నో ఎవరో ఒకరిని ప్రేరేపిస్తుంటాడు అపవాది మన మీద. ఫిజికల్గా కాదు, మాటలతో అటాక్ చేయడానికి, మాటలతో అటాక్ చేయడానికి, ఎవరో ఒకరిని నోటి మాటల ద్వారా అటాక్ చేయడానికి ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు. సో డోంట్ బీ అఫ్రేడ్, దేని గురించి భయపడకు. సో మీకు సమాధానము కలగజేయునుగాక. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. సో దేవుడే చేస్తాడండి. అందుకే నువ్వు అడగాలి దేవుణ్ణి, సమాధానము, నాకు నలుదిక్కుల నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయమని అడగాలి. మన ఇంట్లో బాగుంటారు, ఒక్కొక్కసారి రిలేటివ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి నైబర్స్ వల్ల ప్రాబ్లం వస్తాయి, ఒక్కొక్కసారి దేశంలో నివసిస్తున్న దేశంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ దేశంలో కరువు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మనం సుఖంగా ఉండగలుగుతామా? ఈ దేశంలో వైరస్ వచ్చింది, సుఖంగా ఉండగలుగుతామా? అందుకే మనం ఉంటున్న రాష్ట్రంలో, మనం ఉంటున్న దేశంలో కూడా సుఖం ఉండాలి, సంతోషం ఉండాలి. నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజంగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. చూసారండి, సమాధానం స్థిరపరచుదువు. దేవుడే సమాధానాన్ని స్థిరపరుస్తాడు. సో ఈ విల్ గివ్ ద స్టెబిలిటీ లైఫ్, సమాధానం ఇస్తాడు. ఏ విషయం నిన్ను బాధిస్తుంది, ఏ విషయం నీకు శాంతి లేకుండా చేస్తుంది, ఏ విషయం నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుందో ప్రార్థించుకో. దాని విషయంలో ఎత్తిపట్టి ప్రార్థించు. అయ్యా, నా భార్య వల్ల నాకు మనశ్శాంతి లేదయ్యా, నా భర్త వల్ల నాకు మనశ్శాంతి లేదయ్యా, నా యొక్క బంధువుల వల్ల నాకు మనశ్శాంతి లేదు, నా కడుపులో పుట్టిన బిడ్డల వల్ల నాకు మనశ్శాంతి లేదు, లేకపోతే నా సిబ్లింగ్స్ వల్ల నాకు మనశ్శాంతి లేదు. సో ఏ విషయంలో నీకు మనశ్శాంతి లేదు, లేదా అందరూ బాగానే ఉన్నారు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, అయ్యా నాకు ఈ ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల నాకు మనశ్శాంతి లేదయ్యా. సో ఫైనాన్స్ ప్రాబ్లం కూడా లేదు, అందరూ బాగున్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ బీపీ తినలేము, షుగరు తాగలేము, ఏది తినలేము, ఏది త్రాగలేము. బీపీ షుగర్ ఉంటే కూడా మనసులో కలవరమే, అది కూడా శరీరాన్ని నిమ్మలంగా ఉంచనివ్వదు. సో హెడేక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అన్నీ బాగున్నాయి, ఆస్తి ఉన్నది, పాస్తి ఉన్నది, తినగలుగుతున్నావు, త్రాగగలుగుతున్నావు, తరచుగా హెడేక్ వస్తుంది. ఆ హెడేక్ వల్ల కూడా నువ్వు సుఖంగా ఉండలేవు, శాంతంగా ఉండలేవు.
ఎవరన్నా తలనొప్పి ఉన్నప్పుడు నవ్వగలుగుతామా అండి? తలనొప్పి ఉన్నప్పుడు మనం కడుపు నొప్పో, తలనొప్పో, నడుము నొప్పో, మెడ నొప్పి ఉన్నప్పుడు నవ్వగలుగుతామా? ఆనందంగా ఉండగలుగుతామా? సుఖంగా ఉండగలుగుతామా? ఉండలేము కదా. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, ఆ హెల్త్ ఇష్యూ వల్ల నీకు మనశ్శాంతి కరువేది, ప్రార్థించుకో. లేకపోతే నువ్వు చేస్తున్న ప్రయత్నాలలో సఫలం అవ్వట్లేదు, బిజినెస్ సక్సెస్ కావట్లేదు, జాబ్లో సక్సెస్ కావట్లేదు, ప్రార్థించుకో. నాకు ఈ ఫెయిల్యూర్స్ని తీసేవి ప్రభా, ఈ ఫెయిల్యూర్స్ వల్ల నేను మనశ్శాంతి కరువవుతున్నాను, నాకు సక్సెస్ని ఇచ్చి నాకు దీర్ఘశాంతాన్ని దయచేయండి అని ప్రార్థించుకో. చూసారా అండి, ఎన్ని రకాలుగా మనల్ని నలగొడుతున్నాడో అపవాది, నలగొడుతున్నాడో మనశ్శాంతి లేక. కానీ యేసయ్య ఏమన్నాడు వెళ్ళేటప్పుడు? నీకు శాంతిని ఇచ్చేసి వెళ్తున్నాను, దీర్ఘశాంతాన్ని ఇచ్చేసి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళాడు. కానీ అది మనకి ఇంకా అనుగ్రహించబడట్లేదు. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి, ఇన్ని రీజన్స్ ఉన్నాయి. 100 మంది తీస్తే 100 మందిలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ప్రాబ్లము. సుఖంగా ఉన్నవాడు ఒక్కరిని కూడా చూడలేదు నేను ఇప్పటి వరకు. ధనవంతుడైనా కావచ్చు, పేదవాడినైనా కావచ్చు, సుఖంగా ఉన్నవాడిని ఎప్పుడూ చూడలేదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది. ఆస్తి ఉన్నప్పుడు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఉన్నవాడికి ఆస్తి లేదు. భార్య బాగున్నవాడికి భర్త బాగాలేడు, భర్త బాగున్న వాళ్ళకు భార్య బాగాలేదు. అత్త బాగుంటే కోడలు బాగాలేదు, కోడలు బాగుంటే అత్త బాగాలేదు, అత్తగారు బాగాలేరు. సో పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగాలేరు, తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగాలేరు. అందరూ బాగుంటే ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం ఉన్నది, అందరూ ఉన్నారు, డబ్బు లేదు. సో ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టము, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది. సో దేవుడు ఏం చేస్తాడు? సమాధానము స్థిరపరచదు. నిన్ను ఏ విషయంలో నలగొడుతుంది? సమాధానం లేకుండా ఏ విషయంలో నీకు శాంతి లేదు, దాని గురించి ప్రత్యేకంగా ప్రార్థించు. స్పెసిఫై చేయాలి ఎప్పుడైనా కూడా. నీకేం అడగాలో నీకే క్లారిటీ లేనప్పుడు దేవుడికి నీకేమి ఇవ్వాలో దేవుడికి ఎలా క్లారిటీ ఉంటుంది? సో క్లారిటీగా అడుగు. అయ్యా నా ఉద్యోగంలో నా మేనేజర్ వల్ల నాకు సమస్యలు ఉన్నాయి ప్రభువా, ప్రార్థించుకో. అయ్యా నాకు ఈ చాలించాలనే జీతం వల్ల నాకు శాంతం ఉండట్లేదు ప్రభువా, ప్రార్థించుకో జీతం పెరగాలని. సో ఇట్ కుడ్ బి ఎనీ రీజన్. నేను కొన్నే చెప్పాను, ఇంకా కొన్ని రీజన్స్ ఉండొచ్చు, ఇంకా కొన్ని రీజన్స్ ఉండొచ్చు మీ జీవితంలో. సో ఆ రీజన్స్ ఏంటిదో మీకు మాత్రమే తెలుసు, అది దేవుడికి మాత్రమే తెలుసు. ప్రార్థించుకోండి. సో ఒకటే చెప్తున్నాను, మనం కష్టాలు పడడానికి, బాధలు పడడానికి, అవమానాలు పడడానికి, నిందలు మోయడానికి భూలోకానికి రాలేదు. నువ్వు మోస్తేనే నింద, నువ్వు మోస్తేనే కష్టము, నువ్వు మోస్తేనే భారము, నువ్వు మోస్తేనే ఆ మనశ్శాంతి కరువు కావడం. సో వాటన్నిటిని వదిలేసి ప్యూరిఫై యువర్ హార్ట్. నీ హార్ట్ని ప్యూరిఫై చేసి ఉన్న దాంట్లో తృప్తిపడు. ఆశించకు, అధికంగా లేనిపోని కోరికలకు వెళ్ళకు. సో అధిక ఆశ కొంపకు చేటంటారు. సో అధిక ఆశలకు పోయి కొంపకు చేటు పెట్టుకొని సో సుఖంగా తిని తృప్తి పొందకుండా అప్పుల పాలు కావద్దు. సో ఇలా ఎన్నో ఉంటాయి, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. సో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి సంతోషంగా ఉన్ననాడు నీకు ఎలాంటి బాధలు, ఇరుకులు ఉండవు. సో తెస్సలోనికీయులకు రాసిన 5వ అధ్యాయము 15వ వచనం, ఎవడును కీడునకు ప్రతికూడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. సో మనల్ని కీడు చేయకుండా మనము చూసుకోవాలి. ఒకడు వచ్చిండు మన జీవితంలో పరిచయం అయ్యాడు, వాడు మనల్ని నష్టపరిచాడు, అది ప్రాబ్లమే అది. సో మనం కూడా ఇంకొకరిని కీడు చేయాలని ఆలోచించద్దు. రివెంజ్, మళ్ళీ చెప్తున్నాను, రివెంజ్ మోడ్ ఎప్పుడు వెళ్ళొద్దండి. ఫర్గివ్నెస్ మోడ్లోకి వెళ్ళిపోండి. ఫర్గివ్నెస్, క్షమించే హృదయం వల్ల నీకు శాంతం ఇస్తుంది. కీడుకి ప్రతి కీడు చేయాలన్నప్పుడు నీకు మనశ్శాంతి కరువవుతుంది. ఎందుకంటే నువ్వు వాడి గురించి ద్వేషిస్తున్నావు నీ మనసులో, అది నీకే బీపీ లెవెల్స్ అబ్నార్మల్ అవుతాయి, థైరాయిడ్ లెవెల్ అబ్నార్మల్ అవుతాయి, మెడ నరాల నొప్పి వస్తుంది, ఎన్నో నరాల బలహీనతలు వస్తాయి. వాడిని పగ తీర్చుకోవాలని అనుకున్నప్పుడు, ఒకరు నీ గురించి పగ తీర్చుకోవాలని వాడు మనసులో పెట్టుకుంటే అది వాళ్ళకే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒకరిని నువ్వు పగ తీర్చుకోవాలని నీ మనసులో పెట్టుకున్నప్పుడు అది నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు, దేవుని మెప్పు పొందలేవు. సో పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు కక్ష సాధించే వాళ్ళు కాదు, క్షమించే గుణం ఉన్న వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. కక్ష సాధింపు గుణం ఉన్న వాళ్ళు పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేరు. అందుకే ఎవడును కీడుకి ప్రతి కీడు ఎవరికైనా నువ్వు చేయకుండా చూచుకొనుడి. రివెంజ్ అనే మోడు వెళ్ళిపోవాలి మన మనసులో నుంచి. మీరు ఒకని ఏడలో ఒకను మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. మన మేలైనది ఏంటిది? శాంతి, సమాధానము. గొడవలలోకి పోవద్దు, కొట్లాటలలోకి పోవద్దు, అధికంగా ఆశించద్దు. మేలైనది ఏంటిది? నీకు ఏది మేలైనదో అదే చేయి, అలాగే ఉండు. అంతేకాని వానికి చెడు చేయాలి. వాడు నన్ను 2 మాటలు అన్నాడు, నేను 20 మాటలు అంట. వాడు నన్ను 20 మాటలు అన్నాడు, నేను 40 మాటలు అంట. మాటకు మాట ఏముండదు, గొడవలే పెరుగుతాయి.
కీడుకి ప్రతి కీడు ఏముండదు, నష్టమైపోతుంది. వాడు నా మీద కేసేస్తాడు, నేను వాడి మీద కేసేస్తాను. సమాధానము, కాంప్రమైజ్, ఫర్గివ్నెస్, వీటి వల్ల నీకు శాంతం ఇస్తుంది. సో ఒకటండి, ఒక కోర్టు కేసు వల్ల 20-30 సంవత్సరాలు మనశ్శాంతి లేక బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక కుటుంబంలో భార్య సరిగా లేక 20-30 సంవత్సరాల నుంచి మనశ్శాంతి కరువైన వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య వల్ల మనశ్శాంతి లేక భర్తకు 20-30 సంవత్సరాలు కరువై చాలామంది ఉన్నారు. భార్య భర్తలు కొట్టుకొని పిల్లలకు సుఖం లేక మనశ్శాంతి కరువై పిల్లలు పెళ్ళిళ్ళయ్యే వరకు ఆ గొడవలో, కొట్లాటల్లో, తల్లిదండ్రుల గొడవలలో ఉండి కరువైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఓపిక లేదు, సహనం లేదు, ఓర్పు లేదు మనుషుల మధ్య. మన నోటికి దేవుడు తాళం ఇస్తే బాగుండేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మన నోటికి కూడా కొన్ని నరాలు ఇస్తే బాగుండేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడగానే పంటి నొప్పి వస్తే బాగుండు అనిపిస్తుంది. ఒకరి గురించి విమర్శించినట్టు ఆ యూట్యూబ్ వీడియో వేయగానే వాళ్ళకు నాలుకే నొప్పి వస్తే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే నరాలు లేని నాలిక ఏది పడితే అది మాట్లాడుతుంది, ఎలా పడితే అలా మాట్లాడుతుంది, ఎటంటే అటు తిరుగుతుంది, కుడివైపు తిరుగుతుంది, ఎడమవైపుకు తిరుగుతుంది. ఎవడన్నా కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకూడదు, చూసుకోండి. సో మనల్ని మనశ్శాంతి లేకుండా చేసేది ఏంటిది? రివెంజ్ మేడు అండ్ నాలిక. ఇంకొకటి నాలిక మనల్ని నష్టపరచాలని చూస్తుంది. మనము కష్టపెట్టుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నా, ఏది మనసు మీదకి తీసుకోవద్దు. దేవుడు ఉన్నాడు, వాళ్ళ ప్రతి మాటను ఆయన లెక్క రాస్తున్నాడు. ప్రతి ఒక్కరి మాటలను లెక్క రాస్తాడు. ప్రతిఫలాన్ని ఆయన్నే ఇస్తాడు. సో కాబట్టి తొందరపడకండి, మనసులో ఉంటుందండి. మనందరం కూడా సెన్సిటివ్ పీపుల్, శరీర మాంసంలో ఉన్నాం. మనందరికీ ఎమోషన్స్ ఉన్నాయి, మనందరికీ ఫీలింగ్స్ ఉన్నాయి. నా అనుకున్న వాళ్ళే మనల్ని హింసిస్తే, నా అనుకున్న వాళ్ళే మనల్ని మాటలు అంటే మనకు ఎంతో కష్టం అనిపిస్తుంది. కానీ ఏం చేయలేము, వాళ్ళు మారరు, మనం మార్చలేము. మనల్ని మనమే సంధాయించుకోవాలి, మనతో మనమే మాట్లాడుకోవాలి, మనల్ని మనమే సర్ది చెప్పుకోవాలి, మనము ఓదార్చుకోవాలి. దట్ ఈజ్ ఐ విల్ డూ. నేను చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో దేవుడు ఈ గుణం ఇచ్చాడో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి నన్ను నేను సంధాయించుకుంటాను. నాకు ఏ కష్టం కూడా నా జీవితంలో ఎవరికి చెప్పుకోలేదు, ఏ సుఖం కూడా ఎవరికి చెప్పుకోలేదు. కష్టం వచ్చిందా నాకు నేను ఓదార్చుకుంటా, సంతోషం వచ్చిందా నాకు నేనే సంతోషంగా ఉంటా. సో బాధ వచ్చిందా నాకు నేనే సంధాయించుకుంటా. సో ఎవరైనా ఏమైనా అన్నారా, సో అంటే అనుకోనివ్వండి, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడని నాకు నేనే బలపరుచుకుంటా. సో అందుకే నీతో నువ్వు స్నేహం చేయి, నీ గురించి నువ్వు తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ నాతో నేను స్నేహం చేస్తా. ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను కవర్ చేసుకుంటా, నన్ను నేను ఎక్కువగా మాడిఫై చేసుకుంటా. ఏది ఉండాలి, ఎలా ఉండాలి, ఒక సపరేట్ ప్రపంచాన్ని నేను చిన్నప్పుడే క్రియేట్ చేసుకున్నాను అండి. ఇప్పుడు బైబిల్ అయితే ఎలాగైతే ఉండమన్నాడో చిన్నప్పటి నుంచి నేను అలాగే ఉంటుకుంటూ వస్తున్నాను. సో ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఏది మేలు, ఏది మంచిదో దాన్ని చూసి నడుచుకోండి. తెస్సలోనికీయులకు రాసిన 5వ అధ్యాయం 16వ వచనం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. సాధ్యమంటారా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతామా? ఈ ఆర్థిక సమస్యల వల్ల, ఆ పంటి నొప్పి వల్ల, ఆ నడుము నొప్పి వల్ల, ఆ మోకాళ్ళ నొప్పుల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల, ఆ పిల్లలు సరిగా చదువుకోకపోవడం వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, బలహీనతల మధ్య ఇలాంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు, అవమానాలు, నిందల వల్ల ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండగలుగుతామా? కానీ దేవుడు సంతోషంగా ఉండమంటున్నాడు. ప్రార్థించుకోవాలి. సో ఇన్నర్ పీస్ అండి. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఇన్నర్ పీస్ మాత్రం పోగొట్టుకోవద్దు. ఎడతెగక ప్రార్థన చేయుడి. సో నీ ప్రార్థన ఏమవుతుందంటే నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది, నీ బాధను ఆనందంగా మారుస్తుంది, నీ భర్తను మంచి గుణంతో మారుస్తాడు, నీ భార్యను మంచి లక్షణాలతో మారుస్తుంది. నీ ప్రార్థననే సమాధానం అండి. ఈ ప్రార్థననే ఆయుధాన్ని పట్టుకోండి. ప్రార్థనను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ట్రైన్లో వెళ్తున్నా ప్రార్థించండి, కూర్చొని ఉన్నా ప్రార్థించండి, వంట వండుతున్నా ప్రార్థించండి, పడుకున్నాక నిద్ర పట్టకపోతే అలాగే బెడ్ మీద ఉండైనా ప్రార్థించండి, మోకరించి ప్రార్థించండి. సో ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండండి. నీ ప్రార్థననే నీకు శాంతినిస్తుంది. నీకు శాంతి కరువైందా ప్రార్థించండి, మనశ్శాంతి కరువైందా ప్రార్థించండి, దీర్ఘశాంతం కరువైందా ప్రార్థించండి, నీ సుఖం లేదా సంతోషం లేదా ప్రార్థించండి. లేకపోతే నీకు ఎవరి ద్వారా సుఖము సంతోషం లేదా వాళ్ళ మనసునన్నా మార్చమని అడగండి. వాళ్ళకన్నా నేను దూరంగా ఉండాలని ప్రార్థించండి.
సో ఏడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్న మనస్సు శాంతిని కోరుకుంటుంది, దీర్ఘశాంతాన్ని కోరుకుంటుంది. సో సంతోషంగా ఉన్న మనస్సుని సమాధానము కోరుకుంటుంది. సో సంతోషం లేకపోవడం వల్లనే మనిషికి సుఖము లేదు, దీర్ఘశాంతం లేదు. సో ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. సో ప్రతి విషయమందు థ్యాంక్స్ చెప్పండి. కష్టం వచ్చినా థ్యాంక్స్ చెప్పండి, నష్టం వచ్చినా థ్యాంక్స్ చెప్పండి దేవుడికి, బాధ వచ్చినా థ్యాంక్స్ చెప్పండి, ఆనందం వచ్చినా థ్యాంక్స్ చెప్పండి, ఇరుకు వచ్చినా థ్యాంక్స్ చెప్పండి, ఇబ్బంది వచ్చినా థ్యాంక్స్ చెప్పండి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సో మనకు ఒక ఫెయిల్యూర్ వచ్చింది, థ్యాంక్స్ చెప్పండి. లేకపోతే ఆ ఫెయిల్యూర్ గురించి బాధపడాల్సి వస్తుంది, నువ్వు థ్యాంక్స్ చెప్పకపోతే దేవుడికి. ఒక ఇరుకు వచ్చింది, థ్యాంక్స్ చెప్పండి. లేకపోతే ఆ ఇరుకు ఉన్నదాన్ని నువ్వు బాధపడాల్సి వస్తుంది, సో థ్యాంక్స్ చెప్పండి. నీకు డబల్ ప్రమోషన్ రావాలి కానీ సింగిల్ ప్రమోషన్ వచ్చింది, అయినా నువ్వు థ్యాంక్స్ చెప్పు. లేకపోతే ఆ డబల్ ప్రమోషన్ వచ్చిందని దేవుడికి కంప్లైంట్ చేస్తావేమో, రాలేదని దేవుడి ముందు అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తావేమో, అశాంతిగా ఉంటావేమో, ఆ డబల్ ప్రమోషన్ లేదని బాధపడతావేమో. అదే సింగిల్ ప్రమోషన్ వచ్చింది, థ్యాంక్స్ వస్తే దేవా నాకు అట్లీస్ట్ ఈ సింగిల్ ప్రమోషన్ అని ఇచ్చావని శాంతంగా ఉంటావేమో. సో దేంట్లో ఉన్నావో దాంట్లో తృప్తిగా ఉండి థ్యాంక్స్ చెప్పు. నీకు ఇచ్చిన బట్టలను బట్టి, నీకు ఇచ్చిన గృహాన్ని బట్టి, నీకు ఇచ్చిన పిల్లలను బట్టి, నీకు ఇచ్చిన సంపాదనను బట్టి, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి సుఖంగా ఉండి థ్యాంక్స్ చెప్పు, సంతోషంగా ఉంటుందండి. అంతేకాని రాలేదన్నప్పుడు నీకు ఏమవుతుంది, మనసు బాధపడుతుంది, కలవరపడి బాధపడ హృదయం ఎప్పుడు కూడా శాంతంగా దీర్ఘశాంతంగా ఉండలేదు. కాబట్టి ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి, థ్యాంక్స్ చెప్పండి దేవుడికి. అప్పుడు నీకు శాంతం ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో డిస్సాటిస్ఫాక్షన్, ఏ మనసులో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందో వాళ్ళు సుఖంగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు. ఏ మనసులో డిసప్పాయింట్మెంట్ ఉంటుందో, డిమోటివేషన్ ఉంటుందో, డిప్రెషన్ ఉంటుందో, డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందో, అసంతృప్తి వల్ల మనము ఎప్పుడు కూడా శాంతంగా ఉండలేమండి. సో తృప్తిగా ఉండు. ఓకే 10% వస్తా అనుకున్న శాలరీ హైక్ 5% వచ్చింది, ఓకే దేవా నాకు ఈ 5% అని ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్, చాలు. ఇక నీకు ఆ మనసులో ఆ బాధ వెళ్ళిపోతుంది. 6 సబ్జెక్టులు నువ్వు ఎగ్జామ్ రాసావు, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వు, థ్యాంక్స్ ప్రభు 5 సబ్జెక్టులు పాస్ చేసావు, 6 సబ్జెక్ట్ కూడా పాస్ చేయించు, థ్యాంక్స్ ప్రభు ప్రార్థించు, సంతోషంగా ఉంటుంది. సో 10,000 శాలరీ వస్తుంది అనుకున్నావు కానీ 8,000 వచ్చింది, థ్యాంక్స్ ప్రభు 8,000 వచ్చాయి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ 8,000 కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞతలు చెల్లించు. అయ్యా నాకు 2 బిడ్డలని ఇచ్చావు, థ్యాంక్స్ ప్రభు. ఈ 2 బిడ్డలు కాదు, ఒక్క బిడ్డ కూడా లేక 20-30 సంవత్సరాల మంది అనేక మంది ఉన్నారు, థ్యాంక్స్ చెప్పు. వాళ్ళు అల్లరి చేసినప్పుడు, పిల్లలు అల్లరి చేసినప్పుడు నాకు బిడ్డలను ఇచ్చావు ప్రభు, థ్యాంక్స్ అని చెప్పు. అప్పుడు వాళ్ళ మీద ఉన్న కోపము కావచ్చు, వాళ్ళ మీద ఉన్న ద్వేషము కావచ్చు వెళ్ళిపోతుంది. అయ్యా నాకు ఎంతోమంది ఏకాంగులుగా ఉన్నారు, నాకు ఒక భర్తను ఒక భార్యని ఇచ్చావు, జోడీ చేసావు, థ్యాంక్స్ ప్రభు. ఎప్పుడు ఈ భార్య భర్తలు గొడవ పెట్టుకున్నప్పుడు దేవుడు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మనిషి మైండ్ సెట్ మారిపోతుంది దేవుడికి థ్యాంక్స్ చెప్పినప్పుడు. అట్లీస్ట్ ఈ భార్యనైనా ఇచ్చావు, ఈ భర్తనైనా ఇచ్చావు, ఈ భార్య తోడు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు, సో అది థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలు కూడా థ్యాంక్స్ చెప్పాలి, నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చావు. ఎందుకంటే ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు బయట, వాళ్ళకు తల్లి లేక తండ్రి లేక అల్లాడపడుతున్నారు, సో థ్యాంక్స్ చెప్పాలి. సో దెర్ ఆర్ 10,000 రీజన్స్ టు సే థ్యాంక్స్ టు గాడ్, బట్ స్టిల్ ఇంకా మనకు ఏడుపు, ఇంకా అసంతృప్తి, ఇంకా మనకు మనశ్శాంతి. మనకు దేవుడు మంచి రూపాన్ని ఇచ్చాడు, కళ్ళు లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు, థ్యాంక్స్ చెప్పాలి. మనకు మంచి మాట్లాడాలని ఎంతోమంది ఆశపడతారు, వాళ్ళ స్వరాన్ని వాళ్ళు కూడా వినలేరు, మాటలు లేకుండా పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు దేవుడు మాటలను ఇచ్చాడు, మన వాయిస్ని మనం వింటున్నాం, పాడగలుగుతున్నాం, థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. సో మనం నడవగలుగుతున్నాం. కుంటి వాళ్ళు సపోర్ట్ లేకుండా వీల్ చైర్లో పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. రెండు స్టిక్ పట్టుకొని నడిచే వాళ్ళు అనేక మంది ఉన్నారు, సపోర్ట్ లేకుండా నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం ఏ సపోర్ట్ లేకుండా నడుస్తున్నాము, సపోర్ట్తో నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు, థ్యాంక్స్ చెప్పాలి. చిన్న చిన్న మైనర్ వాటికి కూడా థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి, చిన్న మైనర్ వాటికి కూడా. అప్పుడు నీ మనసులో శాంతం వస్తుంది. అంటే నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు అంటే నువ్వు దేవుడి వైపు సాటిస్ఫాక్షన్ని తెలియజేస్తున్నావు అన్నట్టు, డిస్సాటిస్ఫాక్షన్ కాకుండా సాటిస్ఫాక్షన్ని తెలియజేస్తున్నట్టు. నీకు ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నావో దాని స్థితిలో థ్యాంక్స్ చెప్పేసేయండి దేవుడికి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, లేమితనమా తర్వాత చూద్దాం, పేదరికమా తర్వాత చూసుకుందాం, లేదా అనారోగ్య సమస్యల థ్యాంక్స్ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఉన్న సందర్భంలోనే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించండి. థ్యాంక్స్ ప్రభువా, నాకు ఇప్పటివరకు అన్నీ ఇచ్చావు, ఇంకా అన్నీ ఇస్తున్నావు, నేను ఏదైతే ఇచ్చావో నేను తృప్తిగా ఉన్నాను ప్రభువా,
అని మనస్ఫూర్తిగా నువ్వు థ్యాంక్స్ చెప్పు దేవుడికి. నాకు ఇచ్చిన పిల్లల్ని బట్టి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానయ్యా. నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నాకు ఇచ్చిన దేశాన్ని బట్టి, నాకు ఇచ్చిన భర్తను బట్టి, నాకు ఇచ్చిన భార్యను బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన కళ్ళను, మంచి శరీరాన్ని, లివర్, కిడ్నీ బట్టి థ్యాంక్స్ చెప్పు. ఒక లివర్ పాడైతే 40 లక్షలు అండి. ఒక 2 కిడ్నీలు, ఒక కిడ్నీ పాడైతే 50 లక్షలు, హార్ట్ పాడైతే 60 లక్షలు. సో ఇవన్నీ మనకు దేవుడు ఉచితంగా ఇచ్చేశాడు. థ్యాంక్స్ చెప్పండి. కళ్ళు, మంచి అందమైన ప్రపంచాన్ని చూస్తున్నాము. థ్యాంక్స్ చెప్పండి దేవుడికి. నీకు ఏదైతే ఇచ్చాడో, ఇచ్చిన శరీరాన్ని బట్టి, శరీర అవయవాలను బట్టి, ఇచ్చిన ఆహారాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పండి. నేను పచ్చడన్నం తిన్నా కూడా దేవుడు థ్యాంక్స్ చెప్తానండి. అయ్యా ఈ పికిల్ రైస్ ఇచ్చావు, ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా అని నేను ప్రార్థించుకుంటా, థ్యాంక్స్ చెప్తా. మీ మంచినీళ్ళు, మంచి మినరల్ వాటర్ మనకి ఇస్తున్నాడు దేవుడు. ఈ మినరల్ వాటర్ లేని వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. నార్మల్ బోరు బాయి లేకపోతే ఉప్పు నీళ్ళు తాగి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో థ్యాంక్స్ చెప్పండి. ఇప్పటికీ కూడా ఒక బిందె నీళ్ళ కోసం 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు నడిచి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ట్యాప్ తిప్పగానే వాటర్ వస్తున్నాయి. థ్యాంక్స్ చెప్పండి. దెర్ ఆర్ 10,000 రీజన్స్ టు సే థ్యాంక్స్ టు గాడ్. థ్యాంక్స్ టు గాడ్. ఎందుకు థ్యాంక్స్ చెప్పమంటున్నాను? నీకు శాంతం వస్తుంది, సమాధానం వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతుంది. చూసారా అండి ఎంత మంచి దివ్యమైన వాక్యాలు దేవుడు మన కోసం పెట్టాడు. సో ఎందుకు మన శాంతి? మనము కరువు అవుతున్నాము. అది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దేవుడు తప్ప లేకపోతే మన తప్ప? ఇవి కొంతమంది డైలాగులు వేస్తుంటా అంటారు, ఆ కుక్క మేలు అంటారు. ఆ ఊరిలో ఉండే కుక్క బతుకు బాగున్నది నా బతుకు అంటే అంటారు. దాని బ్రతుకు దానికి కూడా ఉంటుందండి. అది రోడ్డు మీద పడుకుంటుంది, ఎండకి చలికి అక్కడనే ఆగిపోతుంది. కొంతమంది అట్లా కంపేర్ చేసుకుంటారు, కుక్కతో కంపేర్ చేసుకుంటా అంటారు. ఆ రోడ్డు మీద ఉన్న కుక్క మేలు, ఆ కుక్క బ్రతుకు చాలు, ఆ ఇంట్లో పెరుగుతున్న కుక్క బ్రతుకు చాలు, అదన్న టైంకి 3 పూటలు తిని పడుకుంటుంది, ఏ టెన్షన్ లేకుండా అని. సో మన మైండ్ సెట్టే మనల్ని శాంతి లేకుండా చేస్తుంది. మన శత్రువు ఎక్కడో లేడు, మన లోపలనే ఉన్నాడు. మన శత్రువు మన లోపల ఉన్నాడు. గ్రహించి మనం ప్రార్థించుకొని వాటిని తీసేసుకోవాలి. సమస్తమును పరీక్షించి మేలేదన్న దానిని చేపట్టుడి. ఏది మంచి, ఏది చెడు, ఏది సుఖము, ఏది అశాంతి అన్నీ మనకు తెలుసు. వీఆర్ ఎనఫ్ మెచ్యూర్డ్. సో మనందరికి కూడా సగం జీవితం అయిపోయిందండి. ఈ సగం జీవితంలో అందరికీ తెలుసు మనమేమి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లలము కాదు. సో మనందరము కూడా ఎనఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. సో ఏది మంచి, ఏది చెడు, ఏది జ్ఞానము, ఏది అజ్ఞానం, ఏది చీకటి, ఏది వెలుగో మేలైన దానినే చేపట్టుడి. ఆ లిక్కర్ తాగడం కరెక్ట్ కాదు. సో అది చీకటి సంబంధాలు. ఆ వ్యభిచారం చీకటి సంబంధం, ఆ దొంగతనం చీకటి సంబంధం, గొడవలు, కొట్లాటలు, అల్లర్లు వెళ్ళడం అది చీకటి సంబంధాలు. దేవుడి పిల్లలు అలా చేయకూడదు. సో అందుకే ఏది పరీక్షించాలి. యూ నీడ్ టు టెస్ట్ బిఫోర్ వాట్ యూ డూ. సో మనం చేసే ముందు, యాక్షన్స్లోకి వెళ్ళే ముందు పరీక్షించాలి. మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. కీడు చేసే వాళ్లకు దూరంగా ఉండాలి. సో అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది. సో నీకు దీర్ఘశాంతం ఉంటుంది. సో దానివల్ల నీకు సుఖం ఉంటుంది. అందుకే లైఫ్లో నేను ఒకటే చెప్తున్నాను, 100 సంవత్సరాల లైఫ్లో నువ్వు ఎన్ని సంవత్సరాలు సుఖంగా ఉన్నావు, ఎంత పర్సంటేజ్ సుఖంగా ఉన్నావు, అది క్యాలిక్యులేట్, అది ఈక్వేషన్. సో నేను నా లైఫ్లో అదే అనుకుంటా. నేను ఎప్పుడు డబ్బును కోరుకోలే, ఆస్తిపాస్తులను కోరుకోలే. దేవుడు ఇచ్చాడు, ఇస్తున్నాడు. సో దానికంటే ముందు నేను శాంతాన్ని కోరుకుంటా. నాకు కొంచెం ప్రెషర్ వద్దు ప్రభా, నాకు శాంతాన్ని ఇవ్వండి, దీర్ఘశాంతాన్ని, మనశ్శాంతిని ఇవ్వండి. సుఖం లేని జన్మ ఎంత సంపాదించినా వేస్టే, తృప్తి లేని జన్మ ఎంత ఉన్నా వేస్టే. సో అరగని ఆహారం ఎంత తిన్నా వేస్టే. సో అలాంటిది లైఫ్కి మనకు కావాల్సిన మొట్టమొదటి ఆశీర్వాదము సుఖము, శాంతము, దీర్ఘశాంతము, సమాధానము, ఉన్న దాంట్లో నెమ్మదిగా ఉండడం కావాలి. సో విల్ కంటిన్యూ టుమారో. 51. నజరుడనేసయ్య, మంచి దివ్యమైన వాక్యాలను మాకు అందిస్తున్నావు తండ్రి. అయ్యా, వీఆర్ బ్లెస్డ్ టు లిజన్ దిస్ గోల్డెన్ వర్డ్స్ మై లార్డ్. అయ్యా, మేము వాక్యం విన్న వాళ్ళం కాకుండా ఈ వాక్యం ద్వారా విని మేము మనస్ఫూర్తిగా మా హృదయాలను శుద్ధి చేసుకొని ఈ వాక్యం అయిపోయేలోపు నిజంగా మాకు, మా కుటుంబాలకు శాంతాన్ని, దీర్ఘశాంతాన్ని అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను. దానికి కావాల్సిన హోంవర్క్ కూడా మేము చేయగలిగే శక్తిని మాకు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.